క్షణక్షణం పోరాటం కణక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో రెచ్చిపోయిన టీడీపీ నేతలు శ్రేణులు. మాజీ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను అడ్డుకున్న టీడీపీ సైన్యం. పెద్దిరెడ్డి గో బ్యాక్, పెద్దిరెడ్డి నశించాలి అంటూ నినాదాలతో దద్దరిల్లిన పుంగనూరు. పెద్దిరెడ్డిని పొంగనూరులోకి ఎలా అడుగు పెడతాడో చూస్తామంటూ ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సుపై కసరత్తు. ప్రభుత్వానికి ఎంత భారం పడనుంది? ఆటో డ్రైవర్లలో వ్యతిరేకత రాకుండా కూర్పు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్గా బోయలకు అవకాశం కల్పించాలి. పొదల నరసింహులు డిమాండ్. వాల్మీకులకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి. మదనపల్లె పులి శ్రీనివాసులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మదనపల్లిలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లి పట్టణం ఎన్టీఆర్ సర్కిల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధ్యక్షతన ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాల వేసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. బోయల నామకరణంతోనే పిలువబడుతున్న ప్రఖ్యాత బోయకొండ అమ్మవారి ఆలయ కమిటీ నిర్వహణ బాధ్యతలు మాత్రం ఇంతవరకు తమ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయమని వీఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. పొదల నరసింహులు శనివారం జనసైనిక్ న్యూస్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల పరిధిలో వెలిసిన ఎంతో ప్రాశస్త్యం కలిగిన బోయకొండ గంగమ్మ దర్శనం కోసం 3 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ మొదటి పూజ సైతం అనాదిగా బోయలే చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా బోయకొండ అమ్మవారు దేదీప్యమానంగా భక్తులను ఆకర్షిస్తున్నారు. అంతటి మహాచరిత్ర కలిగిన బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ పదవి బోయలకు కేటాయించి అమ్మవారికి సేవ చేసే భాగ్యం కల్పించాలని అనేక ఏళ్లుగా పాలక ప్రభుత్వాలను కోరుతున్నా స్పందించకపోగా అగ్రవర్ణాలకు కట్టబెడుతూ బోయలను చిన్నచూపు చూస్తున్నారని పొదల నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయ సామాజిక వర్గానికి చెందిన గంపల గంగరాజు ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆలయ కమిటీ మెంబర్ గాను గంగరాజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తమ కులానికి చెందిన అన్ని అర్హతలు కలిగిన గంపల గంగరాజును ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించాలని పొదల మీడియా ముఖంగా మరోమారు విన్నవించారు. అదేవిధంగా అనేక ఉద్యమాలు సైతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోకుండా అనేక కుల సంఘాలకు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అగ్ర కులాలు అయితే అనుభవించి మళ్ళా తిరిగి మళ్ళా చైర్మన్ పదవి వాళ్ళకి ఇస్తున్నారు. దయచేసి ఈసారి చౌడేపల్లి మండలంలో శ్రీ బోయకొండ గంగమ్మ గారి ఆలయ చైర్మన్గా అక్కడ హాయి పంచాయతీలో గంపల గంగరాజు అనే వ్యక్తి మా కుటుంబము దేవస్థానంలో నిజంగా ఎన్నో సేవలు చేయడం జరిగింది. గంపల గంగరాయన్న గారు ఆల్రెడీ వాళ్ళ నాన్న కూడా బోయకొండలో నెమ్మదిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గంగరాయన్న కూడా రెండు తూర్లు నెమ్మదిగా పనిచేయడం జరిగింది. దేవుని సేవ అంత చేస్తుంటే కూడా అదేవిధంగా గ్రామ అభివృద్ధి అయితేమి, పంచాయతీ అభివృద్ధి అయితేమి, మండల అభివృద్ధి అయితేమి, బోయకొండ గంగమ్మ దేవస్థానం కూడా అభివృద్ధి అయితేమి అన్నిటికీ సహకరిస్తూ ఆ కుటుంబము ఎంతో సేవ చేస్తుంది బోయకొండ గంగమ్మ తల్లికి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఇంతకు ముందే 2 సార్లు సర్పంచ్గా ఆ కుటుంబంలో నుండి వచ్చారు, సర్పంచ్గా చేశారు. కానీ ఇంతకు సర్పంచ్ని ఆ కుటుంబాన్ని ఇంతకు పట్టించుకోవడం లేదు ఏ పార్టీ వచ్చినా. అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఎన్నోసార్లు మేము ఉద్యమాలు చేసి గత 8 పత్రాలు అందరికీ అందజేయడం జరిగింది. అదేవిధంగా పుంగనూరులో పాదయాత్ర చేసి పాదయాత్ర నుండి బోయకొండూరుకు పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా విలేజ్ న్యాయాధీక్షలు అయితే చేసినాం, అదేవిధంగా ఆమరణ న్యాయాధీక్షలు చేసినాం. అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ బోయలకు గంగమ్మ చైర్మన్ ఆలయ చైర్మన్ కావాలని చెప్పి ఎన్నోసార్లు పోరాటం జరిగింది. కానీ ఇంతవరకు బోయలు పట్టించుకున్న నాదే లేడు. పేరుకేమో బోయకొండ గంగమ్మ ఉంది కానీ అక్కడ అనుభవించేది అగ్రకులాలు తప్ప బోయలు ఎప్పుడూ అనుభవించలేదు. మేము మా అమ్మవారిని, మా తల్లిని మేము సేవ చేసుకోవాలని. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి మండలికి శుభాకాంక్షలు తెలియజేసిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు. వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రులకు, ఎమ్మెల్యే, ఎంపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అప్పుల ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది విద్య, వైద్యం, ఉపాధి, భద్రత, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని అభిలషించారు. వాల్మీకి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించాలని కోరారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘం నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బొమ్మనపల్లి లక్ష్మణ, మదనపల్లి అధ్యక్షుడు వలసల మంజునాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మరి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మరి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడుకు, చంద్రశేఖర్కు, శ్రీనివాసులు వర్మ గారికి, ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నూతనంగా నిర్మితమైనటువంటి ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, ఆరోగ్యం, భద్రత, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ భావితరాల బిడ్డల భవిష్యత్తుకు పూలబాట వేయాలని, ఆంధ్రప్రదేశ్లో 67 సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణకు సహాయ సహకారాలు అందించి, ఇటు రాష్ట్రంలో 2 సార్లు ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కావున మరి కేంద్ర ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది తెలుగుదేశం ఎంపీలు, మరి 2 జనసేన ఎంపీలు కీలకం కాబట్టి, మరి నరేంద్ర మోడీ గారు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుని వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చేసి వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, మరి అదే విధంగానే ఆంధ్రప్రదేశ్లో మా వాల్మీకుల ఎమ్మెల్యేలకు మంత్రి పదవిని కేటాయించాలని, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారిని కేంద్ర మంత్రిగా అవకాశాన్ని కల్పించాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకులందరి తరఫున మరి మాన్యశ్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాము. పవన్ గెలుపుతో కాలినడకన తిరుమలకు సాయి ధరమ్ తేజ్, హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమలకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారట. కోరిక తీరడంతో ఆయన మొక్కులు చెల్లించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకోగా వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. తర్వాత మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వచ్చేసాను నా 1 సెకండ్ అన్న మీ దగ్గర ఒక పిక్. ఓకే సో ఇవా నమస్తే సో ఇదివా సార్ 1 సెకండ్ సార్. చూపిస్తాను
సాయి ఒక ఫోటో అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో పెట్టాలి. ప్రభుత్వం కార్యక్రమాల్లో ఇరువురి ఫోటోలు అధికారులు వినియోగించాలి. తక్షణమే ఐ మరియు పిఆర్ అధికారులు త్వరితన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. దీంతో అటు టీడీపీ ఇటు జనసేన నాయకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం అమలుపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడపలోని విజయదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసిన మంత్రి రాంప్రసాద్ ఈ అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో రోజు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు, మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ అమలు చేస్తే ప్రభుత్వం ఎంత భారం పడుతుంది అనే విషయాలపై అధికారులు నివేదిక రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఈ స్కీమ్ అమలు చేసిన మొదట్లో ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ స్కీమ్ ద్వారా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతిందని ఆందోళనలు చేపట్టారు. దీంతో ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా ఈ స్కీమ్ అమలు చేసేలా ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పొంగనూరులో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, శ్రేణులు మాజీ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను అడ్డుకున్న టీడీపీ సైన్యం. పెద్దిరెడ్డి గో బ్యాక్, పెద్దిరెడ్డి నశించాలి అంటూ నినాదాలతో దద్దరిల్లిన పొంగనూరు పెద్దిరెడ్డిని పొంగనూరులోకి ఎలా అడుగు పెడతాడో చూస్తామంటూ ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన స్వంత నియోజకవర్గం కేంద్రం పొంగనూరులో అడుగు పెట్టనిమని టీడీపీ నేతలు, శ్రేణులు శనివారం ఉదయం నుంచి పట్టణాన్ని గంగవేరులెత్తించారు. పెద్దిరెడ్డి గో బ్యాక్, పాపాల పెద్దిరెడ్డి నశించాలి అంటూ పట్టణంలోని బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, ఇందిరకూడలిలో టీడీపీ నేతలు, శ్రేణులు వీరంగం సృష్టించారు, నినాదాలు చేశారు. ఇలాలు వేస్తూ చప్పట్లు కొడుతూ పసుపు సైన్యం పట్టణాన్ని హడలెత్తించింది. ఎమ్మెల్యే పదవిలో ఉండే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. అంబేద్కర్ కూడలి నుంచి ఇందిరాకూడలి వరకు సాగిన ర్యాలీ పాపాల పెద్దిరెడ్డి నశించాలి, పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ టీడీపీ నేతల నినాదాలతో హోరెత్తింది. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వైసీపీ నాయకులు వెంకటరెడ్డి యాదవ్ ఇంటి మీదకు టీడీపీ నేతలు, శ్రేణులు లంఘించుకున్నాయి. మరో వైసీపీ నేత నరసింహుల మీద టీడీపీ మూకలు దాడులు చేశాయి. రక్తగాయాల పాలై అపస్మారక స్థితిలో ఉన్న నరసింహులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చారు. ఇదిలా ఉండగా పొంగనూరు వైసీపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి యాదవ్ మీద హత్యాయత్నం జరిగిందనే వార్త పొంగనూరులో దావానలంలా వ్యాపించింది. యాదవ్ కూడా ఈ విషయాన్ని మీడియాకు ధృవీకరిస్తూ ప్రెస్ మీట్లో వివరించారు. నన్ను హత్య చేయడం లక్ష్యంగా దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని యాదవ్ డిమాండ్ చేశారు. తనపై రాళ్లతో టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని యాదవ్ తెలిపారు. పొంగనూరు మండలానికి చెందిన టీడీపీ నేతలు లింగోల నవీన్, ఎల్వి రమణ తనపై వ్యక్తిగతంగా దాడికి పాల్పడినట్లు వెంకటరెడ్డి యాదవ్ మీడియా సమావేశంలో వివరించారు. ఇదిలా ఉండగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండడానికి పెద్దిరెడ్డి పొంగనూరు పర్యటన వాయిదా వేసుకున్నారని సమాచారం. మాకు ఆయన మీద ఎటువంటి మెసేజ్ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేసి కుటుంబానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు, కుటుంబంలోకి రానియకుండా అడ్డుకున్నారు. బెంగళూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే బెంగళూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కష్టపట్టి బెంగళూరులోకి రానియకుండా అక్రమంగా, అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు. పాప భయపడి ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుల్లూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికి మేము ఇస్తున్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, అడ్డుకోకుండా సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుటుంబంలో అడ్డుకున్నారు. ఈయన మీ కుటుంబానికి అయితే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి కుటుంబానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుటుంబానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? పట్టపగులు పోలీస్ స్టేషన్ ముందర ఈరోజు ఉదయం 10:45 నేను మా వాళ్ళతో మాట్లాడుకొని ఇంట్లో కూర్చో ఉంటే పొంగనూరు మండలం
పాలెంపల్లి పంచాయతీ నడింగడిదర్శి గ్రామానికి చెందిన మున్రాజు కుమారుడు నవీన్, అతని చిన్నాన్న ఎల్వి రమణ, అతని ఫాలోయర్ ఉమేష్ ముగ్గురు వచ్చి కొంతమంది అల్లరి మొక్కలు వెంబడి వేసుకొచ్చి మా ఇల్లు పైన రాళ్లతో దాడి చేసి ఇంట్లోకి దూరి రాడుతో నన్ను కొట్టడానికి చంపడానికి ప్రయత్నించినాడు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యమో, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉందో నాకు తెలిసి ఈ మధ్యలో మన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు డ్రిల్లింగ్ చేశారు ఇక్కడ. నేను నిజమే మంచిదే, మంచి పని చేస్తున్నారు, అల్లర్లు జరగకుండా చూస్తారేమో అని ఆశించాం మేము. ఆ 4వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్ను కూడా చెప్పాను, ఈ మధ్య వాళ్ళు బెదిరింపు కాల్సి వస్తూ ఉన్నాయని పోలీసుకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాను, కంప్లైంట్ కూడా ఇచ్చినాను. రాత్రి 10:27 నిమిషాలకు ఆ ఎల్వి రమణ అతను ఫోన్ చేశాడు. నేను ఎత్తలేదు, ఎందుకంటే ఇంకా మనం ఏదో మాట్లాడాల్సి వస్తుంది ఉద్దేశంతో నేను ఫోన్ కూడా ఎత్తలేదు. వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా మాకు వాళ్లకు విరోధం ఉంది, చంపాలని ప్రయత్నించినాడు. టయానికి మా వాళ్ళు అడ్డపడ్డారు కాబట్టి సరిపోయింది, లేకపోతే రాడ్తో కొట్టి చంపేవాడు. ఇలాంటి దుర్మార్గులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇంతవరకు కూడా ఎవరిపైన కూడా మాట్లాడింది లేదు, ఇది లేదు. మేము లా అబైడింగ్ సిటిజన్, నేను న్యాయవాదిని, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిని, ఎంపీపీగా చేశా, జడ్పీటీసీగా చేశా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చేశా. ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరిపైన కూడా ఒక మాట మాట్లాడింది కానీ, దౌర్జన్యం చేసింది కానీ ఎక్కడ కూడా లేదు. వాళ్ళే దౌర్జన్యాలు చేసుకుంటూ అనవసరంగా మా ఇంటి పైన దాడి చేయడం అనేటువంటిది అమానుషం. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇది ఎంతవరకు లా అండ్ ఆర్డర్, ఎంతవరకు న్యాయమో వాళ్ళే చెప్పాలా. తప్పనిసరిగా ప్రభుత్వం దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరులో రెచ్చిపోయిన టీడీపీ నేతలు శ్రేణులు. మాజీ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను అడ్డుకున్న టీడీపీ సైన్యం. పెద్దిరెడ్డి గో బ్యాక్, పెద్దిరెడ్డి నశించాలి అంటూ నినాదాలతో దద్దరిల్లిన పుంగనూరు. పెద్దిరెడ్డిని పొంగనూరులోకి ఎలా అడుగు పెడతాడో చూస్తామంటూ ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సుపై కసరత్తు. ప్రభుత్వానికి ఎంత భారం పడనుంది? ఆటో డ్రైవర్లలో వ్యతిరేకత రాకుండా కూర్పు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్గా బోయలకు అవకాశం కల్పించాలి. పొదల నరసింహులు డిమాండ్. వాల్మీకులకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి. మదనపల్లె పులి శ్రీనివాసులు డిమాండ్. క్షణక్షణం పోరాటం, కనక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.